హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి విద్యార్థులకు సోషల్ బిట్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? భారతదేశంలో నదీ డెల్టా కలిగిన అతిపెద్ద నది ఏది? గంగా. నర్మదా నది ఏ మహాసముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రం. హరిద్వాజ్ నది ఉత్సవం గంగా నదిలో జరిగే ముఖ్యమైన ఉత్సవం ఏది? కుంభమేళా. ద్రావిడ్ నాగరికతలో ప్రసిద్ధి చెందిన నగరాలు ఏవి? హరప్ప, మొహంజోదారో. సింధులోయ నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన పురావస్తువు ఏది? నృత్యమ యువతి విగ్రహం. భారత నాట్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది? తమిళనాడు. కృష్ణానది ఉద్భవించే ప్రదేశం ఏది? మహాబలేశ్వర మహారాష్ట్ర. ప్రాచీన భారతదేశంలో వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? తక్షశిల. కైలాస గృహవంశాన్ని ఎవరు నిర్మించారు? రాష్ట్రకూట రాజులు. అలాగే 10 బిట్స్ అండి. ఇప్పుడు 10వ బిట్టు. సరస్వతీ నది 9 బిట్ ఒకటి సరిగా కనిపించలేదు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కైలాసనాథుని గృహ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రాష్ట్రకూట రాజులు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్. సరస్వతీ నది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? ఎండిపోయిన నది, మూసిపోయిన నది బ్రాకెట్లో. మొదటి బౌద్ధ సభ ఎక్కడ జరిగింది? రాజా గృహ. నెక్స్ట్ వన్. అలాగే 12 బిట్టండి. అశోకుని శిలాశాసనాలు ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతం. నెక్స్ట్ 13 బిట్టండి. భారతదేశంలో నదుల తలుపు ప్రణాళికంగా ప్రసిద్ధి చెందినది ఏమిటి? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. 14 బిట్టండి. చాళుల కాలంలో నిర్మించిన ప్రముఖ జలాశయం పేరు? కళాని డ్యామ్. 15 బిట్టండి. బౌద్ధ మతాన్ని క్రీస్తు శకం ముందు భారతదేశం నుండి విదేశాలకు పంపిన రాజు ఎవరు? అశోకుడు. అలాగే 16 బిట్టండి. సింధు నాగరికత కాలానికి చెందిన ప్రాచీన మానవ నివాస గుర్తింపు ఏ నదీ తీరంలో దొరికింది? రవి నది. అలాగే నెక్స్ట్ 17 బిట్టండి. బౌద్ధ మతంలో 4 పవిత్ర ప్రదేశాలు ఏమిటి? లుంబిని, బోధ్గయ, సారనాథ్, కుషినగర్. 17 బిట్టండి. ఇప్పుడు నెక్స్ట్ 18 బిట్ చూడాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ 18 బిట్టండి. గంగా నది యొక్క ప్రధాన ఉపనది ఏది? యమున. అలాగే 19 బిట్టండి. కృష్ణానది మరియు గోదావరి నదుల మధ్య ఉన్న పండితులను ప్రోత్సహించిన రాజవంశం శాతవాహనులు. నెక్స్ట్ 20 బిట్టండి. మగధ దేశాన్ని పాలించిన మొదటి ప్రముఖ రాజవంశం హర్యాంక వంశం. ఓకేనా ఫ్రెండ్స్? 20 బిట్స్ అండి. ఇవి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. సోషల్ బిట్స్ అండి ఇవి. అలాగే 21-20 డేట్ని ఎగ్జామ్ జరిగిన ప్రతి విద్యార్థులు కూడా డేట్ అయితే మార్చబడిందండి. మీరైతే మళ్ళీ ఆ టికెట్స్ అయితే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బిట్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మరో కొంతమందికి చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే డైలీ మీకు బిట్స్ పెడతానండి. మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన బిట్స్ ఫ్రెండ్స్.